నైరుతి రుతుపవనాలు అండమాన్ తీరాన్ని తాకాయి. ఈ నెల 27న కేరళ తీరంలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే 4 రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయి. ఈ ఏడాది ఎల్నినో వచ్చే పరిస్థితులు లేవని పేర్కొంది. సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు 105% వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది. నైరుతి రుతుపవనాలు అండమాన్ తీరాన్ని తాకాయి. ఈ నెల 27న కేరళ తీరంలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఇప్పటికే నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులను తాకాయి. ఈ రోజు అనుకున్న ఏదైతే వాతావరణ శాఖ అనుకున్నటువంటి సమయానికి ఏదైతే అండమాన్ నికోబార్ దీవులకు చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి వచ్చే నెల మొదటి వారంలో ఇటు నైరుతి రుతుపవనాలు కూడా తెలంగాణను కూడా తాకేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఈ నెల 27న కేరళకు రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో ఇటు రైతులకు సంబంధించి కావచ్చు ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. అనుకున్న షెడ్యూల్ కంటే ముందే ఇటు నైరుతి రుతుపవనాలన్నీ కూడా ఏదైతే తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, అంతేకాకుండా కేరళ కూడా పూర్తిగా విస్తరించేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మరో 2-3 రోజుల పాటు కూడా ఇటు తెలంగాణలో భారీ వర్షాలు కూడా కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి స్థాయిలో నైరుతి రుతుపవనాల షెడ్యూల్ ఖరారు కావడంతో పూర్తి స్థాయిలో ఉన్నటువంటి రైతులు కావచ్చు, ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కొంత ఉపశమనంగా చెప్పుకోవచ్చు. షెడ్యూల్ ప్రకారమే వచ్చినట్లయితే ఖచ్చితంగా మే నెల చివరి వారం కావచ్చు, లేదంటే జూన్ మొదటి వారం కల్లా తెలంగాణ తాకేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. సునీత, అంటే ఇంకోటి కూడా ఎప్పటికంటే కూడా ఎక్కువ ఉండగానే వర్షపాతం నమోదవుతుంది. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలోనే 100 కంటే ఎక్కువ % నమోదయ్యే అవకాశం ఉంది వర్షపాతం అన్నారు కదా. ఖచ్చితంగా వర్షపాతానికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఈసారి సాధారణ వర్షపాతం కంటే ఎక్కువగానే వర్షాలు కురుస్తాయంటూ కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఎండాకాలంలో కూడా పూర్తి స్థాయిలో ఎక్కడికెక్కడ వర్షాలు భారీగా కురుస్తా ఉన్నాయి. ఎందుకంటే జనవరి చివరి వారం నుంచి పూర్తిగా మార్చి వరకు కూడా ఎక్కువ మొత్తంలో ఉష్ణోగ్రతల తీవ్రత పెరిగింది. ఎండాకాలంలో కొట్టాల్సినటువంటి ఎండలన్నీ కూడా పూర్తిగా ముందే మనకు వచ్చినటువంటి సందర్భం కనిపించింది. దాదాపు 44 నుంచి 45 డిగ్రీల ఎండలు ఫిబ్రవరి నెలతో పాటు జనవరి చివరి వారంలో కూడా కనిపించాయి. కాబట్టి కొంత ఈ నెలలో కూడా మరిన్ని తుఫాన్లు కూడా హెచ్చరికలు కూడా జారీ చేసినట్టుగా మనకైతే వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. నైరుతి రుతుపవనాలకు సంబంధించినటువంటి అంశంలో తెలంగాణకు ఇటు మొదటి వారంలో ఏదైతే జూన్ మొదటి వారంలో కూడా తెలంగాణ తాకేటువంటి అవకాశాలు అయితే కనబడుతుంది. ఆ చివరి వారం తర్వాత జూన్ తర్వాత కూడా పెద్ద ఎత్తున ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా విస్తరించేటువంటి అవకాశాలు అయితే మనకు భారత వాతావరణ శాఖతో పాటు హైదరాబాద్ వాతావరణ శాఖ సూచించింది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.